2019లో జరిగే జాతీయ క్రీడల ఆతిథ్య హక్కులను ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. గుహవటిలో జరిగిన భారత ఒలింపిక్ సంఘం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా మొగళ్లపాలెంలో జాతీయ క్రీడలు నిర్వహించనున్నారు. దీనికోసం 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్టేడియం నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. అయితే ఏపీలో జాతీయ క్రీడల నిర్వహణ సాధ్యమేనా? రాజధాని నిర్మాణ ఏర్పాట్లు ఉన్న ప్రభుత్వం 2019 కల్లా జాతీయ క్రీడల నిర్వహణ చేయగలదా? ఆంధ్రప్రదేశ్లో జాతీయ క్రీడలు పెట్టడాన్ని మనం ఆహ్వానించాలి. అయితే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక ప్రయోగం మనకు గుర్తొస్తుంది. అప్పుడు ఏం చేశారంటే భారతదేశంలో పంజాబ్, గుజరాత్, ఎక్కడెక్కడ ప్లేయర్లు, మణిపూరు, ఎక్కడ ప్లేయర్లున్నా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడించుకొని జాతీయ క్రీడల్లో మేమే నెంబర్ 1 అన్నారు. ఏం చేశారంటే నెంబర్ 1 క్రీడాకారులు ఎక్కడుంటే అక్కడ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడించారు. మాకు ఆశ్చర్యం వచ్చేది, టీవీల్లో వార్తలు వచ్చేది. ఆంధ్రప్రదేశ్కు చెందిన శంషీర్ సింగ్ బంగారు పథకాన్ని పొందారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ముబామా బీబీ రజత పథకం పొందారని. ఈ ముబాబీబీ ఏంది? అది నార్త్ ఈస్టర్న్ పేరు, ఈశాన్య భారతదేశం పేరు. ఈ శంషీర్ సింగ్ ఏంది? ఇది ఎక్కడ పేరు? ఇది నార్త్ ఇండియన్ పేరు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కుల్దీప్ సింగ్ అట. కుల్దీప్ సింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉంటాడా? కుల్దీప్ సింగ్ ఎక్కడి నుంచి వస్తాడు? పంజాబ్ నుంచి వస్తాడు. ఇట్లాంటివన్నీ వచ్చాయి. అప్పుడు నాకు డౌట్ వచ్చి, ఇదేంది కుల్దీప్ సింగులు, శంషీర్ సింగులు, ముబామిబాలు ఎరికలు వచ్చారు? మనకు ఆంధ్రప్రదేశ్ అయినా మనకు తెలిసిందే అంటే కానా మల్లీశ్వరి, మన పేర్లు ఇట్లుంటాయి, కోనేరు, హంపి, మన పేర్లు ఇట్లుంటాయి కదా. సో ఈ వాళ్ళ పేర్లన్నీ ఇట్లెందుకున్నాయని తీస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే జాతీయ క్రీడలు ఇక్కడ పెడుతున్నాం కనుక జాతీయ స్థాయిలో మెడల్స్ తెచ్చుకోగలిగే క్రీడాకారులు ఎవరెవరు ఉంటే వాళ్ళందరినీ ఇల్లరికం పట్టుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆడించి చలో మేము నెంబర్ 1 వచ్చినామని చెప్దామని. అదే మనకు తెలుగులో సామెత ఉంది, కోడి ఎవరిదైతే గుడ్డు మన దాంట్లో పెడితే చాలు అన్నట్లు. సో ఎవరు ఎక్కడ ప్లేయర్ అయితే మాకేంది మా తరఫున ఆడుకుంటూ అయిపోయాయి. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరించలేరు. నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ జాతీయ క్రీడలు ఆంధ్రప్రదేశ్లో పెట్టడం కాదు ముఖ్యం, జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్స్ నెంబర్ 1లోకి రావాలి. అది గొప్పతనం. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లు అంటే అరువు తెచ్చుకున్న ప్లేయర్లు కాదు, అద్దెకు తెచ్చుకున్న రెంటల్ ప్లేయర్లు కాదు. రెంటల్ ప్లేయర్లతో మనం చేయలేం. మరి దానివల్ల ఉపయోగం. ఆంధ్రప్రదేశ్లోనే పౌరుడై ఉన్నటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో ఓటర్ అయి ఉన్న వ్యక్తి కనుక నిజంగానే ఈ ఆంధ్రప్రదేశ్ జాతీయ క్రీడల్లో గెలిస్తే అప్పుడు మనం సంతోషించాలి. అందువల్ల కానీ మన ప్రభుత్వాలకు ఉండే స్వభావం ఏంటంటే మేము ఆంధ్రప్రదేశ్కు మెడల్స్ రావాలి, భారతదేశానికి మెడల్స్ రావాలి అనే యాంగిల్ కన్నా మా దగ్గర ఒలింపిక్స్ పెట్టాలి, మా దగ్గర ఏషియన్ గేమ్స్ పెట్టాలి, మా దగ్గర జాతీయ క్రీడ పెట్టాలి. కారణం ఏంటంటే ఇది ఒక పెద్ద పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది. ఆఖరికి క్రీడలను కూడా ఒక అడ్వర్టైజింగ్ మీడియం లాగా, ఒక ప్రచార మాధ్యమం లాగా, ఒక పబ్లిసిటీ మీడియం లాగా రాజకీయ నాయకత్వం చూస్తుంది. అందువల్ల ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే ఈవెంట్స్ కండక్ట్ కాదు, ఆ ఈవెంట్స్లో నెంబర్ 1 పొజిషన్కి వచ్చే దశ వచ్చే ఈవినింగ్ కండక్ట్ చేయాలి, ఆ ఈవెంట్ కండక్ట్ చేయాలి. అది గొప్పతనం మనకు. కానీ అది చేయకుండా నేను కేవలం అద్భుతమైన పెద్ద పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేస్తా అంటే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. అందువల్ల అది మనం ప్రభుత్వం చేయాలని మొదలుపెట్టారు. అయితే ఏం చేయాలి దానికి? ఇవాళ ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ప్లేయర్ కనుక గోల్డ్ మెడల్ వస్తే వాళ్ళకు 5 ఎకరాల భూమి ఇస్తారు, వాళ్ళకు ₹1 కోటి. ఇప్పుడు కేసీఆర్ పైన ఒక విమర్శ ఉంది, సానియా మీద కలిసినప్పుడల్లా ₹1 కోటి ఇస్తానని చెప్పి. ఆమె ఎప్పుడు కలుతా, ఆమె రోడ్డు మీద ఆఫీస్లో కలిస్తే కూడా ₹1 కోటి ఇచ్చి పంపిస్తాడని. సో ఆ రకమైన పరిస్థితి కాదు. మీరు దిగువ స్థాయి నుంచి ప్లేయర్స్ని ఐడెంటిఫై చేయండి. ఇది ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రైన్ చేసి నర్చర్ చేయండి. ఇప్పుడు చైనా వాళ్ళు చేసింది అంటే ఒలింపిక్ స్పోర్ట్స్ ఆర్మీ అని పెట్టారు. అంటే దాని పేరే ఆర్మీ అని పెట్టారు. అంటే క్రీడాకారుల సైన్యాన్ని ఏర్పాటు చేశారు. క్రీడాకారుల సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆ క్రీడాకారులను గుర్తించి ట్రైన్ చేసి అంతర్జాతీయ స్థాయి ట్రైన్ చేశారు. ఇవాళ జాతీయ క్రీడలు నెల్లూరులో పెడుతున్నారు, కానీ నెల్లూరులో జాతీయ క్రీడలు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక్క సదుపాయమైనా ఉందా? మీరు పోటీలు పెడుతున్నారు, సంతోషం, కానీ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నెల్లూరులో లేదా ఇంక ఇతర చోట్లైనా? నేషనల్ గేమ్స్, ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడేటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయా? తర్వాత ఫెసిలిటీస్ అంటే గచ్చిబౌలిలో నేను బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ పెట్టినా అంటే ఎక్కడో నాచారంలో ఉన్న వ్యక్తి, దిల్సుఖ్నగర్లో ఉన్న వ్యక్తి వచ్చి గచ్చిబౌలి ఆడతారు. ఆ రోజు మనం అర్థం చేసుకోవాల్సిందే నైబర్హుడ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్. తన ఇంటి దగ్గర సమీపంలో క్రీడా ప్రాంగణాలు ఉండాలి. ప్రపంచంలో అనేక దేశాల్లో ఓపెన్ స్పేసెస్, ప్లే గ్రౌండ్స్ రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. మన దగ్గర ప్లే గ్రౌండ్ ఉంటే తెల్లారు ఎవడో ఆడ ఆక్రమించుకుంటారు రాజకీయ నాయకుడు. మన దగ్గర చెరువులు, గుట్టలు, కొండలు ఆక్రమించుకున్నప్పుడు ఇక ప్లే గ్రౌండ్లు ఆక్రమించుకోరా?
అదృష్టవశాత్తు ఆ లాల్ బహదూర్ స్టేడియం మిగిలింది, లేకపోతే ఎవడో జెండా పాతి భూములు ఆక్రమించేస్తాడు ఇప్పటికే. కానీ అది మన అదృష్టవశాత్తు మిగిలిందని జింకానా గ్రౌండ్స్ ఇట్లాంటివి కొన్ని మిగిలాయి. అందువల్ల ఫస్ట్ చేయాల్సింది అంటే మీరు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి. ప్లే గ్రౌండ్స్ ఉండాలి, మీరు పిల్లలకు ఆడుకునే ప్రదేశాలు ఉండాలి. ఇవాళ మీరు చిన్న బుట్టి ఇళ్లల్లో అపార్ట్మెంట్లో 1 బెడ్రూమ్ హౌస్లో 2 బెడ్రూమ్ హౌస్లో స్కూల్ నడుపుతున్నారు. వీళ్ళ ప్లే గ్రౌండ్ ఎక్కడికి వెళ్తుంది? స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే కాదు, స్పోర్ట్స్ కల్చర్ క్రియేట్ చేయాలి. ఇవాళ మన దేశంలో క్రీడలు ఆడుతున్నారు, ఎవరు ఆడుతున్నారు? అది కొంతమందికి ఉండే ఒక ప్రత్యేక లక్షణం, కానీ ప్రజల్లో ఆ స్వభావం లేదు. మీరు ఉదయం వాకింగ్ చేసే వాళ్ళని చూడండి, ఎవరు చేస్తారు? బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఒబేసిటీ బాగా లావున్న వాళ్ళు, లేదా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేదా ఈ వారం 10 రోజుల్లో పెళ్లి కావాల్సిన వాళ్ళు నెల రోజుల్లో, ఎందుకంటే స్మార్ట్గా ఫిట్గా కనబడాలని. వీళ్ళు తప్ప అసలు వాకింగ్ అనేది ఒక జీవన శైలిలో ఉందా? స్పోర్ట్స్ అనేది మన కల్చర్లోనే ఒక భాగం కావాలి. అప్పుడు మనకు నిజమైన స్పోర్ట్స్ మెన్ అండ్ ఉమెన్ పుడతారు. తర్వాత ఇన్సెంటివ్ స్ట్రక్చర్. ఇవాళ మీరు క్రికెట్ లాంటి గేమ్లోనూ తీసుకోండి, టెస్ట్ మ్యాచ్ల్లోనో 1 డే మ్యాచ్ల్లోనో పర్ఫామ్ చేస్తే కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి. కానీ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో మీరు రంజీ ట్రాఫీలు ఆడండి, వాడు పట్టించుకోడు. నేను అడుగుతున్నది కాలేజీలో జిల్లాలో ఆటే కాదు, జాతీయ క్రీడల్లో ఆడినే వాడు పట్టించుకోడు. మనకు పెద్దకల్లో టీవీలు ఎప్పటికి వస్తాయి చూడండి, మొక్కజొన్న కంకులు అమ్ముకుంటున్న నేషనల్ గేమ్స్ బంగారు పథకం విజేత అని మనకు ఆ పేపర్లు వస్తాయి. అందువల్ల మొదలు మీరు క్రీడా సదుపాయాలు కల్పించండి, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇవ్వండి, దిగువ స్థాయిలో క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇవ్వండి, క్రీడా ప్రాంగణాలు నిర్మించండి, జాతీయ అంతర్జాతీయ స్థాయి శిక్షణ సదుపాయాలు మన క్రీడాకారులకు ఏర్పాటు చేయండి. క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైతే వారికి పారితోషికాలు ఇచ్చి, ఉపకార వేతనాలు ఇచ్చి వాళ్ళు నేర్చుకునే పని చేయండి. మన విద్యా వ్యవస్థను సంస్కరించి క్రీడలను అందులో ఒక భాగంగా చేయండి. మన ఆలోచన సరళి కూడా మారాలి. ఇవాళ మహిళలు అవుట్డోర్ గేమ్స్ ఆడాలంటే మన సంస్కృతి ఒప్పుకోదు. ఇప్పుడు మీరు తల్లిదండ్రులు, నా బిడ్డ భరతనాట్యం నేర్చుకుంటుంది, లలిత శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటుంది అని ఆనందంగా చెప్తారు. కానీ నా బిడ్డ వాలీబాల్ ఆడుతుంది, నా బిడ్డ జూడో ఆడుతుంది అని చెప్పరు, జిమ్నాస్టిక్స్ ఆడుతుంది. అందువల్ల మన సాంస్కృతిక స్వభావం మారాలి. పిల్లలు ఆడుకుంటే చదువుకోరు అనేటువంటి మనస్తత్వాలు మారాలి. ఇవన్నీ మారితే ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో అగ్రగామి రాష్ట్రంగా ఉంటుంది. అందువల్ల క్రీడా పోటీలు పెట్టడాన్ని ఆహ్వానించాలి, జాతీయ క్రీడలు పెట్టడాన్ని ఆహ్వానించాలి. కానీ జాతీయ స్థాయిలో ఒక స్పోర్ట్స్ స్టేట్గా, ఒక క్రీడా స్ఫూర్తి కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మొదలు తీర్చిదిద్దడానికి ఏమైనా ప్రయత్నం చేస్తే ఇంకెక్కువ ఆహ్వానిస్తాం. ఈ బులెటిన్ మీకు